హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మై ఫస్ట్ ఫుల్ వీడియో అనమాట. షార్ట్ వీడియో కాకుండా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే సాటర్డే నైట్ మేమైతే గారెలు చేసుకున్నామండి. దాంట్లోకైతే చట్నీ ఎలా వేయించుకునేది, కొలతలు అనేది ఆల్రెడీ అందరూ తెలిసి ఎలా అయినా వేయించుకుంటారు, సరిపోద్ది. కానీ నేను ఏంటంటే ఫుల్ వీడియో అయితే పెడదామని ఫిక్స్ అయ్యాను. దాంట్లో నేను చేసుకునింది సాటర్డే రోజు వీడియో అయితే వాయిస్ ఓవర్ సండే నైట్ ఇస్తున్నాను, అంతే తేడా. ఇప్పుడైతే శనక్కాయ పప్పు అయితే ఏం చేసుకుంటున్నాను, మీరందరూ ఎలా చట్నీ చేసేస్తారో కామెంట్ చేసేసేయండి. నేనైతే 1 గ్లాస్ శనక్కాయ పప్పు తీసుకుంటే 1/2 గ్లాసు తినే శనగపప్పు తీసుకుంటానండి. అదైతే బాగా వేయించుకుంటాను నూనెలో. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కంటిన్యూగా వేస్తాను. తెల్లగడ్డ, జీలకర్ర, చింతపండు అన్నీ వేస్తానండి. కానీ మా ఇంట్లో కొంచెం చట్నీ, నేను చేసే చట్నీ అంటే కొంచెం ఎక్కువ తింటారు, అంతే బాగుంటుంది. తర్వాత గారెలకైతే వేసాను కదండి, అది కూడా క్లిప్ పెడతాను. అయితే ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి. చూస్తున్నారు, వ్యూస్ ఏమో ఎక్కువ వస్తున్నాయి, లైక్స్ ఏమో చాలా తక్కువ ఉంటున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉంటున్నారు. ప్లీజ్ ఈ వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసేయండి. ఎన్నో మంది క్రియేటర్స్ వచ్చున్నారు కదా, యూట్యూబర్స్, మనకి సెలబ్రిటీస్ కానీ ప్రతి ఒక్కరు వచ్చున్నారు. అందరికి లైక్ చేస్తున్నాము, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము. అంటే మనము పెద్ద వాళ్ళని కాకుండా మామూలుగా మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేస్తే ఉండంగా మాలాంటి వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతారనమాట. మీరు తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టండి. యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల లాస్ట్గా కొంచెం పని ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్కి అనేది మనం ఎక్కువ స్ట్రెస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. కానీ మనకి పెట్టుకున్నాక తెలుస్తుంది అనమాట ఎట్లా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అయితే. ప్లీజ్ అండి, ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసేయండి, తర్వాత లైక్ చేసేసేయండి, ఎవరికైనా షేర్ అయినా చేస్తుండండి. సాటర్డే రోజు మీరేం టిఫిన్ చేసుకున్నారు? నేను కొంచెం టెన్షన్గా మాట్లాడుతున్నాను అనమాట, వాయిస్ ఎట్లాగైనా కొంచెం తడబడచ్చు, సారీ. ఎందుకంటే ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అండి, షార్ట్ వీడియో లాగా కొన్ని 2 మాటలు మాట్లాడితే సరిపోయేది కాదు. ఇదైతే లాంగ్ వీడియో కాబట్టి మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, అందుకని అయితే కొంచెం టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఈ లాంగ్ వీడియో అయితే కొంచెం సపోర్ట్ చేయండి, మనలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా. ఏమైనా మీకు ఏమైనా రివ్యూస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, ఆ రివ్యూస్ ఖచ్చితంగా చేస్తాను ఆర్డర్ చేసుకొని, అంటే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తానండి. కానీ మీకు కావాలన్నా మాత్రం కొంచెం నా చెప్తే నేను రివ్యూస్ అయితే చేస్తాను, కామెంట్లు కానీ చేస్తే. ఇంకో చట్నీ అయిపోయింది, తిరగమాత వేసాను. మీరందరూ తిరగమాత వేస్తారు లేదా? నేను అన్నిటికైనండి, స్పెషల్గా ఉన్న రోజైతే కొంచెం తిరగమాత వేస్తాను. లైట్ ఆన్ చేసి చూసానండి చీకటిగా ఉందని, కానీ ఎందుకంటే నాకు నచ్చలేదు లైట్ ఆన్ చేసింది, అందుకని ఆపేసాను. ఇది ప్యూర్ చట్నీ అన్నమాట. ఈ చట్నీ ఏంటంటే కొంచెం స్పెషల్గానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లాగా నేను చెప్పినట్టు కొలతలు తీసుకొని మాత్రం చేయండి, బాగుంటుంది టేస్ట్ కూడా. అంటే ఉదయం కూడా ఫ్రిడ్జ్లో పెడితే జిగురు కాకుండా నీట్గా ఉంటుంది. ఈ లోపలైతే ఆయిల్ ఫ్రై అయితే చేసి పెట్టేసుకున్నానండి. మీరందరూ 2 చేతులు యూస్ చేసి వడలేస్తారా, ఒక్క చెయ్యి హ్యాండ్ యూస్ చేసి వేస్తారా? నేనైతే మినపప్పు మిక్సీ పట్టి వేసాను, ఆనియన్ కూడా వేసానండి. నేనైతే ఒక హ్యాండ్తోనే వేస్తాను. ఆ షార్ట్ కూడా పెట్టున్నానండి నేను, కానీ చూడండి నాకేంటంటే ఒక చేతితో అలవాటు. ఫస్ట్ అయితే 2 చేతులు తీసేదండి, తర్వాత ఎందుకో ఒక చేతితో పని తక్కువ అనిపించింది నాకు, అందుకని అయితే ఒక్క చేతితోనే నేను వడ అనేది వేసేస్తాను. నీళ్ళు చేదడుపుకొని ఒక చేతితోనే వేసేస్తాను. అదిగోండి ఈ షార్టేను ఆల్రెడీ పెట్టున్నాను, ఎందుకు పెట్టాను ఇప్పుడైతే నాకు కూడా తెలియదు, నేను చూసుకోలేదు, సారీ అండి. ఇది కాలినప్పుడు కూడా వాడలా చూపించాను, అది కూడా ఐడియా లేదు. ఓకేనండి, ఇది మన వీడియోస్ కన్నా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసేయండి. ఇలా నేను ఒక హ్యాండ్తోనే వేసేస్తానండి. అలా షార్ట్ అయితే ఫస్టే పెట్టేశాను, వీడియోని కొంచెం లేట్గా పెడతాను. చెప్పాను కదా, మనకు పనులు ఎక్కువ ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ వేయటం కొంచెం కష్టం అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ పెట్టినాక. ఓకే, మనం కంటిన్యూ చేసుకోవచ్చు, నష్టం అంటే కొంచెం లేట్ అవుతాయి వీడియోస్, అంతే. మీకు ఏమన్నా కానీ రివ్యూస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా, అంటే బట్టలకు సంబంధించి అలాంటివి, ఇంట్లో ఒక హోమ్కి సంబంధించి పెడితే